సంక్రాంతికి రఫ్ ఆడిస్తున్నామంతే. నెక్స్ట్ ఏంటంటే సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం. మా మావయ్య గారు, మావయ్య గారు నన్ను ఆశీర్వదించండి. నాన్నగారు ఖాళీగా ఉన్నాను, కలిపి ఆశీర్వదించేయండి, కలిపి ఆశీర్వదించేయండి. అరే ఆశీర్వదిస్తా గానీ ఓ పని చేయరా నాన్నగారు. ఒకసారి కింద కూర్చొని పైకి లేకు. దాన్నే ఉంది నాన్నగారు, చెయ్యి పెట్టకుండా. పెళ్లి వద్దులే నాన్నగారు, అయినా చేస్తే చెయ్యాలి కానీ టాస్కులేంటి టాస్కులేంటి. మామయ్య గారు నన్ను కూడా ఆశీర్వదించండి. నాన్నగారు ఈ అమ్మాయినైనా ఓ పని చేయరా పుషప్ తీయరా ఒకటి. చిచ్చి ఈ అమ్మాయికి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది నాన్నగారు. ఏంటి బావా నిన్నెవరు పట్టించుకోవట్లేదు, బాధపడుతున్నావా? చిచ్చి ఎవరు పట్టించుకోలేదని నాకేం బాధ లేదు, నువ్వు పట్టించుకున్నందుకే బాధ. వెళ్ళిపో. బావా చెప్పు. నీకోసం అరిసె తీసుకొచ్చాను తిను, లడ్డు తీసుకొచ్చాను తిను, బొబ్బట్లు తీసుకొచ్చాను తిను. ఏమీ మింగలేడు ఇల్లమ్మ. తినండి బావా. మనం ఎప్పుడైనా చెరసగం కాకుండా ఎప్పుడైనా పూర్తిగా తిన్నాను నేను. పక్కన ఒక ఆవిడ ఉంది చూడండి. నేను రోజు రోజు బలి మితిమీరిపోతున్నా బ్యా. మేము బాబా మరదలం చిన్నప్పటి నుంచి. ఆహా ఇలాంటి ట్రాక్లు వేసే ఒక ఇద్దరిని ఎక్కడా కనపడకుండా చేశారు ఇప్పటికి. మీరందరూ పెళ్ళైన వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోతే ఇక్కడ కూడా ఖాళీగా చచ్చాడు కదా, వీడి దగ్గర రావచ్చు కదా. వాళ్ళు పెళ్లిళ్ళు అయినా కంట్రోల్ గా లేరు. మీరందరూ నాన్నగారు వెనక్కి వచ్చేయండి. సంక్రాంతికి రఫ్ ఆడిస్తాలో ఈ రోజు మీ ఫ్యామిలీతో కలవడానికి మన వాళ్ళే, మన బంధువులు వచ్చేస్తున్నారు. నాన్నగారి పని వాళ్ళందరూ వచ్చారు, పని వాళ్ళందరూ వచ్చారు. రండి. ఏవయ్యా భాస్కర్, పండగ అత్తారింటికి వెళ్ళకుండా నువ్వు వచ్చేటి మాతోని? ఏ అత్తింటికి వెళ్ళాలో తెలియ కన్ఫ్యూజ్ అయి ఉంటాడు, కన్ఫ్యూజ్ అయి ఉంటాడు. అరే దొరా ఏంట్రా ప్యాక్ లో కీన్ కనపడట్లేదు. ఈయన కనపడితే మనం ఎందుకు వదులుతాం? వేసేసాడు. కింగ్ కూడా కనపడట్లేదు. ఎందుకు కనపట్ల సినిమాలు చేస్తాడు కదా. ఏంటి ఏంటి అరే జోకర్ లేవురా. ఈడున్నాడు కదా, ఈడున్నాడు కదా. అదే బేకార్ రారా, సంక్రాంతి కదా. నాన్నగారు ఉన్నారు, ఆయన కూడా రమ్మ. నువ్వు హ్యాండ్ దక్కువ ఉంది. అయిపోయింది బతికి అయిపోయింది, నీకు చెక్కేస్తారులే ఈ రోజు అంతా. అరే అదే మందు తెస్తావా? అదేడు మీరేస్తారా? నేనేసి వచ్చాను. ఇదేంద్రిదా మూసుకొని ఇక్కడే కూర్చొని పండగ ఎంజాయ్ చేయండి. ప్యాక్ అడిగేకంటే పగిలిపోద్దు. వెళ్ళి కూర్చోండి అక్కడ. మీరు కూడా హ్యాండ్ వేస్తారండి. వేస్తాను కానీ మీ చెంప మీద వేస్తాను హ్యాండ్. ఎలా ఏమండే నాన్నగారు కొంచెం కొంచెం ఇంప్రెస్ అవుతున్నారు. మీకు ఒక ఐడియా ఇస్తా. ఏంటిది? నాన్నగారికి కొడుకులు కాకుండా ఒక కూతురు ఉంది. అవునా? కూతురు అంటే చాలా ప్రేమ. ఆ కూతురు అల్లుడు వచ్చారనుకో నాన్నగారు ఆల్మోస్ట్ ఒక 50% ఇంప్రెస్ అయిపోతాడు. ఓకే మరి పిలిచేద్దామా? పిలిచేయండి. కంగ్రాచులేషన్స్. ఎలా ఉంది కొత్త కాపురం? చాలా బాగుంది. అంటే పెళ్లి కన్నా ముందు బాగుందా, పెళ్లి తర్వాత బాగుందా? పెళ్లికి ముందు ఒక సంవత్సరం వరకు బాగుంది, పెళ్లి తర్వాత ఇంకా చాలా చాలా బాగుంది. మొన్నేగా అయ్యింది. కొంచెం చిక్కినట్టున్నావు. ఈ అమ్మాయి వంట సరిగ్గా చేయట్లేదా లేకపోతే నువ్వు చేస్తున్నావా? డైట్ ఫుడ్ పెడుతున్నాను. పెళ్లిలో రోజుకు 1 kg స్వీట్ పెట్టారు, బాగా లావ్ అయిపోయాను. అదేంటి పెళ్లి కన్నా ముందే ఆదికి ఎవరో స్వీట్ పెట్టేసినట్టున్నారు.
మా నాన్నగారికి బాగా ఇష్టమైన కూతురు అంటే నా చెల్లి మా బావ ఇద్దరు వచ్చేసారు. నాన్నగారికి నేనేం చెప్పండి. బాబు గారు చూసారుగా, మీ కొడుకే మీ కూతుర్ని ఇక్కడికి తీసుకొని వచ్చారు. మర్యాదలు ఏమైనా చెప్పడం కాదు, చేసి చూపిస్తాం. అది నువ్వు కొంచెం పక్కగా ఉండు, లేకపోతే నువ్వే ముందు తినేస్తావు. ఇదిగో బావా, ఈ రోజు మీకు మర్యాదలు అంటే ఏంటో చూపిస్తాం. ఫస్ట్ మీరు కూర్చోండి. ఇదంతా మా ఇద్దరికే. మీ ఇద్దరికే మరి మర్యాదలు అంటే ఏమనుకున్నావు? ఇదిగో అమ్మా మొత్తం రండి వడ్డించడానికి. మీరు ఐటమ్స్ లెక్కేసేసరికి టోటల్ మీ ఆకలి తీరిపోద్ది. అన్నీ ఉన్నాయి మన దగ్గర. శాంతి, బావ తినాలి, నువ్వు బావని తినకూడదు. నువ్వు వెళ్ళిపో ఫస్ట్. క్యారెట్ ఇదిగోండి, మీకోసం స్పెషల్ గా కట్ చేపించారండి. ఇది వద్దులే. డైట్ ఫుడ్ అండి, ప్లీజ్ తినండి. ఇవాళకి నీ మరదలు లేదండి, చెప్తుంది లేదండి, తింటా, లేదు. వద్దులేవే. ఫస్ట్ అమ్మాయి చెప్పింది నువ్వు, లేకపోతే మన ఫ్యూచర్ బాగోదు. ఈ లడ్డు తిను, మీకు లడ్డు లాంటి పిల్లలే పుడతారు. ఇంకా నయం చక్కదనమని చెప్పలా. ఇదిగో ఈ జాంగ్రీ తిను, చాలా స్వీట్ గా ఉంటుంది. అబ్బా ఏం కనిపెట్టారా సైంటిస్ట్. బాబా గొట్టం తింటావా? నిన్ను వెళ్ళమన్నానా? అక్కడ అన్ని ఉంటే నీ గొట్టమే దొరికిందా? హోటల్ కూర్చోబో. బాబా మా ఇంట్లో స్పెషల్ వైట్ రైస్ చాలా బాగుంటది. ఏంటి మమ్మీ ఎవడీడు? బావా నువ్వు చెప్పు, ఇప్పుడు ఏం తింటావు? ఈ యాపిల్ ఉంది కదా, తినండి ఫస్ట్. యాపిల్ తిను, డాక్టర్ బాబుకు దూరంగా ఉండొచ్చు. ఆది గారు చెప్పు. నీకు కూడా ఇలా వద్దా? మనక మనం ఆల్రెడీ తినేసాం, తర్వాత పెళ్ళే చేసుకోవాలంతే. బావగారు ఇప్పుడు దాకా తిన్న వాటిలో ఏది నచ్చింది మీకు బాగా? ఆగు ఆగు. అది మనం అన్ని పెట్టాం గానీ కూరలు పెట్టలేదు. పైమా నువ్వు తెచ్చే, నువ్వు తెస్తేనే అలా తెచ్చిన క్యారేజ్ అలాగే ఉంటుందా? శాండ్రా కొంచెం కలిపి తనకు ఒక ముద్ద పెట్టు. ఏది కలిపి అయితే ఆ అమ్మాయితో పెళ్లి చేసుకున్నావో మళ్ళీ అదే కలిపి పెట్టేశావు. బావా అక్కడ చెల్లి ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే నువ్వు మాత్రం మొత్తం. ఎలా అనిపించింది మా మర్యాదలు? చాలా బాగున్నాయి, స్వీట్లు అయితే చాలా బాగున్నాయి. చాలా రోజులైంది కదా స్వీట్ తిని, సో చూడంగానే చాలా హ్యాపీ అనిపించింది. కాదు బాబు గారు, నాకు డౌట్. ఇలాంటి సాంప్రదాయాలు ఆల్రెడీ మీ పెళ్ళైన కొత్తల్లో మీరు చూసే ఉండుంటారు కదా, ఏమైనా జ్ఞాపకాలు మాతో షేర్ చేసుకుంటారా? లేదు, నాకు అలాంటి జ్ఞాపకాలు ఏం లేవు. కృష్ణ భగవాన్ గారు? మేము చేసాం కానీ ఇంతసేపు చేయలేదు. కృష్ణ భగవాన్ గారు, మీ అత్తయ్య గారు మామయ్య గారు మీ పెళ్ళైన కొత్తల్లో వాళ్ళు చేసిన మర్యాదలు ఏంటి? నేను అంత మర్యాదలు పుచ్చుకునే అంత మర్యాదస్తుని కాదమ్మా. నిరుపం? మాది గోదావరి సైడ్ కాదు కదా, వీళ్ళది బెంగళూరు. లిమిటెడ్ ఐటమ్స్, అన్లిమిటెడ్ లంచ్ లేదు. అదిగో పైన మా రాజుగారు ఉన్నారు కదా, ఆయనకు కూడా ఆకేసి మొత్తం అన్ని రకాల టాబ్లెట్లు పెట్టారు. అవును ఆది గారు, పెళ్లి అయిన తర్వాత మనుగుడుపు కానీ తీసుకెళ్తారు. బాబు నువ్వు ఈవెంట్ కూర్చో. భాస్కర్ ఇంతకీ ఏ ఇంట్లో తిన్నారు? ఒక్కొక్క పంటకు ఒక్కొక్కరి ఇంట్లో తింటూ ఉంటా. అంటే మామయ్య గారు ఉంటారు, చిన్న మామయ్య గారు ఉంటారు, ఆ చిన్న మామయ్య గారు ఉంటారు. చిన్న మామయ్య ఇంతమంది మామయ్యలు వాళ్ళందరికీ ఎలా అనిపించింది అడిగారు. ఫస్ట్ వీళ్ళిద్దరిని అడగండి. మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఏ ఐటమ్ నీ ఫేవరెట్ ఇందులో? రాగి లడ్డు, అరసు. అవును శాండ్రా, మీరు తెలుగేనా? తెలుగు మాట్లాడము, ఇంగ్లీష్ మాట్లాడతాం ఇంట్లో. ఓ, సో ఇప్పుడు మహేష్, యు నో ఇంగ్లీష్, యు టాక్ ఇంగ్లీష్, వాక్ ఇంగ్లీష్? నో, ఐ జస్ట్ లిసన్ ఇంగ్లీష్.